అవునుదయ్, ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి పార్థు బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది. ఫ్రెండ్ గా చూసిన ఐశ్వర్యను తీసుకొచ్చి సడన్ గా తినేని కాబోయే భార్య అంటే ఎవరైనా పార్థులాగానే బిహేవ్ చేస్తారు. ఆహా, ఎంత బాగా తింటున్నావురా. ఒరేయ్, నిన్ను చూస్తుంటే తినడానికే పుట్టినట్టు ఉన్నావురా జంబో. మీరు ఊరుకోండి మావయ్య గారు. జంబో అన్నయ్య, నువ్వేం పట్టించుకోకు, శుభ్రంగా తిను. అలాగే చెల్లెమ్మ. జంబో అన్నయ్యకి దిష్టి తీయాలి. అందరి చూపు మా అన్నయ్య తినే తిండి మీదే ఉంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఈ ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఏ దిష్టి మా అన్నయ్యకి తగలకూడదు. చూసావు మావయ్య, నా చెల్లెలికి నేనంటే ఎంత అభిమానమో. మీ ఎవరి దృష్టి నా మీద పడి నాకు దిష్టి తగలకూడదని మా చెల్లెమ్మ ఎలా దిష్టి తీసిందా చూసారా? ఆహా, ఒరేయ్, చేను మధ్యలో ఉన్న దిష్టి బొమ్మకు కూడా దిష్టి తగలకూడదని బుగ్గకి చుక్క పెడతారు తెలుసా? చూడు చెల్లెమ్మ, మావయ్య ఎలా అంటున్నాడో. నువ్వేం పట్టించుకోకన్నయ్య, నువ్వివన్నీ త్వరగా తినేసేయి. అలాగే. నమస్కారం. కరెక్ట్ గా అబ్బాయి పెళ్లి టైంకి వచ్చారు. మీ ఆశీర్వాదం కావాలి. ఐశ్వర్య, అమూల్య చిన్నప్పటి నుండి ఈయన చేతుల్లోనే పెరిగిందమ్మా. ఆశీర్వాదం తీసుకో. అలాగే అత్తయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ అమూల్య ఈ అమ్మాయినే మా అబ్బాయి పార్థుకిచ్చి పెళ్లి చేస్తుంది. ఇంతకీ మీ అబ్బాయి పార్థు ఎక్కడా? మా ఇంటి సాంప్రదాయం ప్రకారం అడవిలో ఉండే గుడిలోని అమ్మవారికి మెడలో నాగాభరణం పెడతాం. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు వెళ్లి ఆ నాగాభరణాన్ని తీసుకురావాలి.
పార్థు అది తీసుకురావడానికే వెళ్ళాడు. అంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంట్లో లేడామా? లేడండి. ఐశ్వర్య, పంతులు గారికి ఏమైనా జ్యూస్ తీసుకురా. అలాగే అత్తయ్య. ఇప్పుడు నాకు ఏ జ్యూసు అవసరం లేదమ్మా. అమ్మా అమూల్య, నీతో కొంచెం మాట్లాడాలమ్మా. అలాగే. పదమ్మా. పెద్దాయనా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నాతో ఏదన్నా మాట్లాడాలా? అమ్మా అమూల్య, పార్థు ఒంటరిగా వెళ్ళాడా? అవును, ఒంటరిగానే వెళ్లారు. నేను గుడిలో పూజ చేసుకుంటుంటే మొదటిసారి మీ ఆయన పార్థు గారి రూపం నా కళ్ల ముందే కనపడ్డదమ్మా. పైగా మీ ఆయన నాగాభరణం తీసుకురావడానికి వెళ్ళాడని చెబుతున్నారు మీరు. అవును. ఆ నాగాభరణానికి శక్తులెక్కువమ్మా. దాన్ని శుభఘడియల్లో మాత్రమే ముట్టుకోవాలి. కాని ఇప్పుడున్న ఘడియలన్నీ కూడా విషఘడియలు. ఈ విషఘడియల్లో మీ ఆయన నాగాభరణాన్ని ముట్టుకుంటే మీ ఆయనకైనా ఈ ఇంటికైనా ఏదైనా ప్రమాదం జరగచ్చమ్మా. ఏంటి పెద్దాయనా మీరు చెప్పేది? అవునమ్మా, సాక్షాత్తు ఆ తల్లే మీ ఆయన ప్రమాదానికి సంబంధించి నాకు సంకేతాలు కూడా ఇచ్చిందమ్మా. ఊరి దగ్గరించి ఇంత హడావిడిగా రావడానికి కారణం కూడా ఇదేనమ్మా. అయ్యో, మరిప్పుడెలా పెద్దాయనా? ఆ విషఘడియలు పూర్తయి శుభఘడియలు మొదలయ్యాకే ఆ నాగాభరణాన్ని ముట్టుకోవాలమ్మా. మనం వెంటనే వెళ్ళి మీ ఆయన్ని ఆ విషఘడియల్లో నాగాభరణాన్ని ముట్టుకోకుండా చూడాలమ్మా. అయితే వెంటనే వెళ్లి పార్థు గారిని ఆపుదాం. పదండి పెద్దాయనా. పదమ్మా, మనిద్దరం వెంటనే వెళదాం. ఇంత హడావిడిగా వెళ్తుంది? పైగా పక్కనే అమ్మ వాళ్ళ ఊరి పంతులు కూడా ఉన్నాడు. ఇద్దరూ అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నట్టు? అమూల్య ఏది? పంతులు గారు కూడా లేరు. అమ్మ పంతులు గారితో కలిసి చాలా హడావిడిగా కంగారుగా ఎక్కడికో బయటికెళ్లారు. హడావిడిగా బయటికెళ్లారా? అవును. ఎక్కడికెళ్ళినట్టు? ఎక్కడికెళ్లారో అదే నాకు అర్థం కావట్లేదు. వచ్చాక అమూల్య చెప్తుంది. లోపలికి పదండి. వెళ్దాం పద.
ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? అంటే ఇదంతా కలన్నమాట. అమ్మయ్య. అమూల్య, ఏమైందమ్మా? ఏం మాట్లాడవేంటి? పెద్దాయనా, పార్థు గారికి ఏదో జరిగినట్టు కలొచ్చింది. ఆ కలను తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది పెద్దాయనా. చూడమ్మా అమూల్య, పగలు వచ్చే కలల గురించి నువ్వెక్కువగా ఆలోచించకు. నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ పార్థోకి ఎటువంటి సమస్య రాదు. నువ్వేమీ ఆలోచించకుండా కాస్త ధైర్యంగా ఉండు. బాబు, నువ్వు పోనీవయ్యా. అలాగే సార్. ఏమైంది బాబు? కారెందుకు ఆపావు? ఏం లేదండి, కార్ కింద నల్లపిల్ల ఒకటి పడబోయింది, అందుకే ఆపాను. పెద్దాయనా, నాకెందుకు చాలా భయంగా ఉంది. వరుసగా ఇలా అపశకునాలు ఎదురవుతుంటే అక్కడ పార్థు గారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. చూడమ్మా అమూల్య, నువ్వు భయపడే దాంట్లో అర్థం ఉందమ్మా. కాని నువ్వు ఆలోచిస్తున్నట్టుగా పార్థోకి ఎలాంటి ప్రమాదం జరగదమ్మా. ధైర్యంగా ఉండమూల్య. కొంచెం తొందరగా పోనివ్వు డ్రైవర్. అలాగే మేడం. ఏదో జరిగింది. పార్థు ఇంట్లో లేడు. అమూల్య కూడా బయటికెళ్ళింది. ఆగిపోయినట్టే. ఈ పెళ్లి ఆగిపోయినట్టే. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోద్ది. నాకంతా క్లియర్గా అర్థమైంది. ఈ పెళ్లి జరగదు. జరగదు. ఏమండి? ఏంటన్న పూర్ణ? అమూల్య ఎట్టెళ్ళిందో ఎందుకెళ్ళిందో ఏమీ అర్థం కావట్లేదండి. పార్థుతో కలిసి అమూల్య పారిపోయింది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆహా, అమూల్య పార్థు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అక్కడెక్కడో అమూల్య కోసం పార్థు వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం పంతులతో చెప్పి అమూల్యకు చెప్పమన్నాడు. పంతులు నేరుగా అమూల్య దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పాడు. దాంతో వాళ్ళిద్దరికీ పెళ్లి ఇష్టం లేక ఇలా పారిపోతున్నారు. మీకేమైనా మతిపోయిందా? పెళ్లి చేసుకోవాలనుకునే జంట అయితే ఇలా పారిపోతారు, కానీ ఆల్రెడీ పెళ్లి చేసుకున్న జంట ఇలా ఎందుకు పారిపోతారండి? ఐశ్వర్యతో పెళ్లి ఇష్టం లేకే పారిపోయారు. కానీ అది అమూల్యకి ఇష్టమే కదండి. ఇప్పుడు కాదు. పంతులు గారు ఏవేవో మాటలు చెప్పి అమూల్యని కన్విన్స్ చేశారు. అమూల్యని మీరు సరిగ్గా స్టడీ చేసినట్టు లేరు. అమూల్య ఎప్పటికీ ఇలాంటి పని చేయదు. మీరు మరీ ఎక్కువ ఊహించుకోకండి. లేదు, పార్థుని కలవడానికే అమూల్య వెళ్ళిందన్నది నిజం.
మనం ఊహించందేదో జరగబోతోందన్నది నిజం. బబ్బబ్బా మీకేదో మతిపోయినట్టుంది. అందుకే ఏదేదో ఊహించుకుంటున్నారు. ఆహా, ముందు బయటికి పదండి. నేననుకున్నదే నిజం, అదే జరుగుతోంది. పదండి. ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది? పార్థు అమూల్యల మధ్య ఏం జరుగుతుంది? పార్థు దగ్గరికి అమూల్య ఎందుకు వెళ్ళింది? ఏదో జరుగుతుంది కాబట్టే పార్థు దగ్గరికి అమూల్య హడావిడిగా వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? వాళ్ళ ప్లాన్లేవి జరగకూడదు. పార్థుతో నా పెళ్లి జరగాలి. పార్థుతో నా పెళ్లి జరగాలి జరగాలి జరగాలి. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం జరిగినా సరే పార్థుతో నా పెళ్లి జరగాలి. పారిపోయిన పార్థు అమూల్యలు తిరిగి రావాలి. నేను పార్థుని పెళ్లి చేసుకోవాలి. పార్థు వెళ్ళిపోయాడు. వాడికి తిరిగి రాడు. అమ్మ బయటికి వెళ్ళిందంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా అక్కడేదో జరుగుతుంది.